హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇంకా పాలన్నీ వేడి చేస్తున్నానమాట. నైట్ పాలున్నాయి, ఇంకా మార్నింగ్ కూడా ఉన్నాయి. ఈ ముందు రోజు చెప్పాను కదా, ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అండి. మరి ఎప్పుడు వస్తుందో ఇది 2 డేస్ తర్వాత రావచ్చు. ఎప్పటికప్పుడు స్కెడ్యూల్ చేసి పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా మనకి కరెంట్ లేకపోయినా, ఖాళీ లేకపోయినా మీకు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి నేను ముందే ఇలాగ స్కెడ్యూల్ చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట. వేడి వేడి పాల్లో గిన్నెలో వేసి దాంట్లో కార్న్‌ఫ్లెక్స్ వేశాను. కార్న్‌ఫ్లెక్స్ అంటే అది నేను చెప్తా ఉంటాను కదా, హెల్తీ ఫుడ్ అని. హెల్తీ ఫుడ్ అంటే ఏంటక్క, ఏం తింటున్నావు అక్క అని అడుగుతున్నారు. కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేశారు కదా, వాళ్ళకి తెలీదు. కార్న్‌ఫ్లెక్స్ అండి. కార్న్‌ఫ్లెక్స్ అంటే కెలాగ్స్ డ్రై ఫ్రూట్స్ ఉంటుందన్నమాట. అది నేను మార్నింగ్ టైంలో డైలీ తింటున్నాను. దీనివల్ల ఏంటంటే కొంచెం నాకు ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది, అందుకని. సో నేను బట్టలు కూడా ఉతికేసిన తర్వాత ఆరేసేసాను. ఇక్కడ ఎప్పటికప్పుడు బట్టలు ఉతుక్కుంటేనే మంచిదండి. మనకి ప్లేస్ కూడా ఎక్కువ లేదనమాట. ఎల్ షేప్ వచ్చింది. ఆ గలీలో కొంచెం వచ్చింది, ఇక్కడ కొంచెం వచ్చింది. పైగా ఎండ కూడా మరి ఎక్కువ తగలట్లేదు. దగ్గర దగ్గర ఇల్లు ఉండటం వల్ల మనకి ఎండ కూడా ఎక్కువ రావట్లేదు అనమాట. అయినా మనల్ని అడిగేవాళ్ళు కూడా ఎవరు లేరండి. ఇంతసేపు ఉంచేవేంటి, తీసేసే, వేరే మేము వేసుకుంటామని అడిగేవాళ్ళు కూడా లేరు. మొత్తం ఇదంతా మందే కాబట్టి ప్రాబ్లం లేదు. అందుకనే ఒక 2 రోజులకు ఒకసారి కాకుండా ఎప్పటికప్పుడు వేసేసుకున్నాం అనుకోండి, బట్టలు ఆరకపోయినా నెక్స్ట్ డే అన్న ఆరుతాయి కదా, అందుకుని. ఓనర్స్ కూడా ఏమనరు అనమాట. ఇలా వేసేవేంటి, బాగాలేదు ఇది అది ఏమనరు అసలు. మన పని మందే, వాళ్ళ పని వాళ్ళదే అనమాట. ఇంకా ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశానండి. అసలు నేను అడ్రస్ కూడా అంత క్లియర్గా చెప్పలేదన్నమాట. ఎందుకంటే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు, ఊరు వెళ్దాం అనుకుంటున్నాం కదా, ప్రశాంతంగా వెళ్ళి వద్దాము. మళ్ళీ బ్లౌజులు తీసుకుని మళ్ళీ అర్జెంట్ అంటాము. మళ్ళీ పండగ కూడా వస్తుంది కదా, ఉగాది పండగ. మళ్ళీ ఉగాది పండగ కావాలి డ్రెస్సులు అంటాం. నేను ఊరు వెళ్ళే టైము అవన్నీ కూడా ఒకేసారి వచ్చేస్తే ప్రెషర్ అయిపోతుంది. నేనేం చెప్పట్లేదు ఇక్కడ అక్కడ అని ఏమీ ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, కాల్ చేసుకో చెప్పట్లేదు అనమాట. నేను ముందే చెప్పాను, అక్కడంతా సెట్ అయిన తర్వాత నేను ఫోన్ చేస్తాను, అప్పుడు రండి అని. నేను ఫోన్ కూడా చేయట్లేదు అనమాట. మామూలుగా చెప్తున్నాను అడ్రస్, ఇంకా అక్కడ ఉంటుందని. అయినా సరే వెతుక్కుంటూ వస్తున్నారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ కొంతమందికి ఏంటంటే ఎంత బాగా కుట్టినా కూడా కస్టమర్స్ రావట్లేదు అక్క అని బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది నేను బ్లౌజులు కుడితేనే మా ఇల్లు గడుస్తుంది అక్క అని బాధపడే వాళ్ళు ఉన్నారు. సో అలాంటప్పుడు నాకు బాధ అనిపిస్తుంది అనమాట. నేను వద్దనుకున్నా కూడా వస్తున్నారు ఏంటి, వద్దు అని నేనేం అనుకోవట్లేదండి, కావాలని కూడా అనుకోవట్లేదు అనమాట. వస్తే తీసుకోవాలి అంటే కాళ్ళ దగ్గర వచ్చిన దాన్ని కాశీ వెళ్ళినా కూడా దొరకదంటారు కదా, ఆ టైప్లో నేను ఉంటానన్నమాట. వస్తే మాత్రం తీసుకుంటాను. పర్టికులర్గా నాకు కావాలని పరుగులు పెట్టాను. అలాగా వచ్చిన బ్లౌజులన్నీ తీసుకుంటున్నాను. కానీ అడ్రస్ వెతుక్కుంటూ అక్క అక్క అనుకుంటూ వస్తున్నారు కదా, అభిమానానికి అయితే నేనైతే ఫిదా అయిపోయానండి. ఒక బ్లౌజ్ కుట్టాను. ఈ బ్లౌజ్ హెమ్మింగ్ నేనే చేస్తున్నాను అనమాట. ఎందుకు చేస్తున్నానంటే ఒకటే బ్లౌజ్ ఉంది, దీనికోసం మళ్ళీ నేను పాత ఇంటికి వెళ్ళి అక్కడ ఇవ్వడం ఎందుకులే, చేసేయచ్చు అనుకున్నాను. కానీ నాకు తర్వాత అనిపించింది, అబ్బా ఒక బ్లౌజ్ కూడా నాకు కష్టమైపోతుంది. నాకు అస్సలు ఇష్టం ఉండదండి, మీరు చెప్తే నమ్మరు కానీ హెమ్మింగ్ అనేది నాకు అదొక కొండలా కనిపిస్తుంది అనమాట. అది ఎక్కలేదు. నేను ఎంత ట్రై చేసినా కూడా నాకు ఇష్టం లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టం లేని పని ఎంత అలా చేయాలనుకున్నా చేయలేను. ఆ ఒక్క బ్లౌజ్ కుట్టిందా అనిపించింది. ఈ ఒక్క బ్లౌజు ఏదో నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇచ్చేసి ఉంటే వాకింగ్ అయినామో కొంచెం బాగుండేది అనిపించింది నాకైతేని. ఒక బ్లౌజ్ కూడా ఎందుకులే అనుకున్నాను, కానీ ఇంక ఈసారి ఒక బ్లౌజ్ అనేది ఇచ్చేయాలని డిసైడ్ అయిపోయానండి. నేనైతే ఇంకా హెమ్మింగ్ చేసేసాను అనమాట. దీనికి హ్యాండ్కి ఏమీ లేదు, అంటే తిప్పేసుకుంటే సరిపోతుంది. బార్డర్ వచ్చింది. నెక్కి ఏమో పైపింగ్ వేశాను, దానికి హ్యాండ్ వర్క్ కూడా అవసరం లేదు. నడుముకి ఉక్సులు కాజాలు అంతేనండి, ఇంకేమీ అంతకు మించి ఏమీ లేదు. అవి రెండే రెండు అనమాట. ఇవి కింద నాకు మిషన్ వల్ల నా వల్ల అవ్వట్లేదు, కింద కూర్చుని వేద్దామని చెప్పేసి కింద కూర్చుంటున్నాను. అలవాటు లేని పనులు కదా. ఇంకా బ్లౌజ్ అయిపోయిన తర్వాత మరి మన ఛానల్లో పెట్టకపోతే నాకు అసలు కంగారు ఆగదండి. అసలు పెట్టేయాలన్నమాట. కటింగ్ స్టిచ్చింగ్ పెట్టకపోతే నేను ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతాను. బాగా అలవాటైపోయారు మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళు కానీ మీరు కానీ. ఒక్కరోజు వీడియో పెట్టకపోతే మాత్రం నేను ఏదో కోల్పోయినట్టే ఫీల్ అవుతాను. అయితే ఈ మ్యానిక్యూకి వేస్తున్నాను కదా, ఈ బ్లౌజ్ కూడా లూజ్ అయిపోయింది. ఇది 38 సైజ్ అండి ఈ బ్లౌజు. ఇది కూడా లూజ్గానే ఉంది. ఫ్రంట్ అయితే అసలు సెట్ అవ్వట్లేదు, లూజ్ అయిపోయి. ఇంకా నేను పిన్స్ పెడదామని చెప్పేసి ముందుకు లాగుతున్నాను అనమాట. ముందుకు లాగితే కరెక్ట్గా వచ్చింది. సో ఇలా సెట్ చేసేసుకుని నేను ఇంకా కటింగ్ వీడియో అయితే పెట్టాను. తర్వాత నెక్స్ట్ డే స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టేశాను. అవి రెండు పెడితే కానీ నాకు కుదురుండదు. కటింగ్ స్టిచ్చింగ్ రెండు పెట్టేయాలి. నాకు టైం లేక కొన్ని వీడియోస్ కూడా పక్కన పెడుతున్నాను అనమాట. కటింగ్ పక్కన పెట్టేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను. అయితే మనకి ముందు నుంచి అలవాటే కదా, ఆ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాం ఇల్లుని. అదే చేస్తున్నాను అనమాట. పుట్టింది ఒకటే బ్లౌజు, సాయంత్రం అయినా చేసుకోవచ్చు కదా అని అనుకోను. ఎప్పటికప్పుడు తుడిచేసుకుని చెత్త అంతా ఎత్తేస్తే కొంచెం నీట్గా ఉంటుంది.
అయితే మా వాళ్ళు వస్తున్నారు కదా, కస్టమర్లు వచ్చిన వాళ్ళందరూ ఎంత బాగుందో ఎంత బాగుందో ఇల్లు అని అంటున్నారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫేస్లో కూడా బ్రైట్నెస్ అనేది పెరిగింది అక్క నీకు, కొంచెం బాగున్నారు మీరు అంటే హ్యాపీగా కనిపిస్తున్నారా అని అంటున్నారండి. నిజంగా హ్యాపీగానే ఉన్నానండి. అలా ఫ్రీగా ఇల్లు ఉండటం వల్ల నాకు ఇరిటేషన్ అనేది రావట్లేదు అనమాట. ఎక్కువ దెబ్బలు తగిలేటాలు, నాకు అటు ఇటు తిరుగుతుంటే దెబ్బలు తగులుతాయి కదా, చూడ్డానికి కూడా అంత అదొక రకంగా డల్లుగా ఉండేదాన్ని. డల్లుగా అంటే మనకి వెలుతురు అనేది ఉండేది కాదండి. వెంటిలేషన్ అస్సలు ఉండేది కాదు ఆ ఇంట్లో. లైట్లు నేను మా వారికి ఎక్కువ రేటు డబ్బులైనా పర్లేదండి, కొంచెం బ్రైట్నెస్ వచ్చే లైట్ తీసుకురండి అంటే తీసుకొచ్చారండి. కానీ ఆ గోడ సరిగ్గా లేవు కదా, ఎంత లైటింగ్ పెడితే మాత్రం ఏం లాభం, డల్లుగా ఉండేది. అసలు వీడియో అనేది క్లారిటీగానే వచ్చేది కాదు. అందరు గోల, మీరు ముందు ఇల్లు మారండి, ముందు ఇల్లు మారండి, అస్సలు బాగాలేదని. సో ఏం చేస్తాం, ఇంకా టైం రాలేదు, ఇప్పుడు టైం వచ్చింది. సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అనుగారు కూడా అన్నారనమాట, ఫేస్లో కూడా మీకు చాలా చేంజెస్ వచ్చినాయి, అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ ఇల్లు మారటం వల్లేమో అని అనుగారు కూడా అన్నారు. ఇంకా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చేసానండి. కూరగాయలు ఏమేమి తీసుకొచ్చాను చూపిస్తాను. ఫ్రూట్స్ ఎక్కువ తెచ్చాను, అంతా హాఫ్ కేజీ గ్రేప్స్ తెచ్చాను. బ్లాక్ కలర్ గ్రేప్స్ ఏమో 100 రూపీస్ అంట హాఫ్ కేజీ ఏమో 100 రూపీసు, అవేమో 70 రూపీస్. మొత్తం మీద అయినాయి, ఫ్రూట్స్కి 300 అయినాయండి. నేను పక్కనే పెట్టుకుంటాను అనమాట చేంజ్ అనేది. తర్వాత ఇవన్నీ ఆకుకూరలు, కాయగూరలు అన్నీ. ఆకుకూరలు ఏం తీసుకురాలేదు. ఆకుకూరలు తెస్తే ఏంటంటే నేను వండేసరికి పాడైపోతుంది అనమాట. ఇంటి దగ్గరికి ఎలాగో ఒక అంకుల్ వస్తారు, అక్కడ తీసుకుంటాను. సొరకాయ తెచ్చాను, బాగానే తెచ్చాను ఈసారి, బాగానే అయింది. రేట్లు కూడా బాగానే ఉన్నాయిలేండి, సమ్మర్ వస్తుంది కదా, ఇంకా రేట్లు ముదురుతాయి. ఒక సిస్టర్ అడిగారు, మీరు వేసుకున్న ప్యాంట్ ఎక్కడి నుంచి తీసుకున్నారండి? ఆన్లైన్లో తీసుకున్నానండి. మళ్ళీ తీసుకుందాం అనుకుంటే ఆ పేజ్ కనిపించట్లేదు, చాలాసార్లు వెతికాను. అసలు నేను దేంట్లో బుక్ చేసానో కూడా గుర్తులేదు. స్టార్టింగ్లో నాకు నచ్చలేదు ఈ ప్యాంట్లు, తర్వాత చూడడానికి మంచి చక్కగా ఉన్నాయి, మరీ లూజ్గా లేకుండా. ప్లాజోలు అయితే బాగా లూజ్ ఉంటాయి కదా, ఇది మరీ అంత లూజ్ లేవు. అలా అని చెప్పేసి మరీ జీన్స్, అది మనకి జీన్స్ లాగా లేదంటే లెగ్గిన్ లాగా టైట్గా పట్టినట్టు కూడా లేవన్నమాట. బాగా నచ్చినాయి. మళ్ళీ బుక్ చేసుకుందామంటే పేజ్ కనిపించట్లేదు, చాలాసేపు వెతికాను. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంకా ఇడ్లీ వేస్తున్నాను, చాలా రోజులైంది ఇడ్లీలు వేసి. కొంచెం పల్చగానే కలిపానండి, లేదంటే ఇడ్లీలు చాలా గట్టిగా వస్తున్నాయి అన్నమాట. 3 రేకులు, ఇంకా అంతకుమించి ఎక్కువ వేసినా కూడా తినట్లేదు. దోశల పిండి కూడా ఉంది, ఈ ఇడ్లీ పిండిలోనే కొంచెం మిగిలితే ఇడ్లీలు వేయగా దోశల పిండి కలిపేశాను. దోశలు చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట కొంచెం దోశల పిండి కలుపుకుంటే. ఇలా వేసేసి ఇంకా పిల్లలు లేచారనమాట, వాళ్ళకి స్నానాలు, బ్రష్లు అవన్నీ చేయించి పిల్లల్ని పంపించిన తర్వాత మళ్ళీ మిషన్ ఎక్కడాలు అవి స్టార్ట్ అవుతాయి. మిషన్ లేనప్పుడు చాలా కూల్గా చేసుకున్నానండి, కానీ ఇప్పుడు కొంచెం హడావిడి చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ పండగ వస్తుంది కదా, కస్టమర్లు వస్తారు, కాల్ చేస్తున్నారు పాపం, ఎక్కడికి వెళ్ళిపోయావు, దూరంగా వెళ్ళిపోయావా ఏంటి అనేది. స్పూన్స్ అన్నీ ఒక డబ్బాలో పెట్టుకున్నానండి, ప్రతిసారి వెతుక్కోవాల్సి వస్తుందని. నాకు ఆ మెథడ్ బాగా నచ్చింది. ఇంకా సామాన్లను తోమేసిన తర్వాత ఇంకా ఇవన్నీ సదిరేసుకుని పిల్లలు వెళ్ళిపోయారు. టిఫిన్లు పెడుతున్నాను వాళ్ళకి, ఇంకా వెళ్ళలేరు, టిఫిన్లు పెడుతున్నాను. శనగపిండి చట్నీ చేశానండి ఇడ్లీలోకి. ఈ మధ్యన చేయట్లేదు, పల్లీల చట్నీ అవే చేస్తున్నాను, శనగపిండి చట్నీ చేయట్లేదు, చేయమంటే చేశానన్నమాట. ఇంక ఇవన్నీ సదిరేసుకుంటే పొడుగ్గా రావటం బాగుంది కిచెన్ అనేది. కొంచెం ఆయిల్ వేసేసి పిల్లలకి ఎగ్ ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే సండే ఫిష్ కర్రీ చేశాను కదా, ఆ పులుసు 2 పీసెస్ ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి పిల్లల కోసం ఎగ్ ఫ్రై చేసేసి అన్నంలో కలిపేశాను అనమాట. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ టైప్ లాగా ఉంటుంది కదా, అందుకని. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. రెండు ఎగ్స్ వేస్తే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ మళ్ళీ పిల్లలకి ఎక్కువైపోతుంది అనమాట. కొంచెం స్పైసీగానే చేశాను, నీచు వాసన వస్తుందని స్పైసీగానే చేశాను.
కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత వీళ్ళకి ఎలాగ ఇష్టపడతారంటే కొంచెము చిన్న చిన్న ముక్కల కింద ఉండాలన్నమాట. మరీ పుల్టలాగా కలిపేస్తే నచ్చదు వీళ్ళకి. ఇదిగోండి, హెల్తీ ఫుడ్ అయితే పక్కన పెట్టేశాను నేను ఇంకా. ఇది కలిపేస్తే చక్కగా ముక్కలు ముక్కల కింద ఉండాలి వీళ్ళకి, లేదంటే అసలు నచ్చదు. ఇలా కలిపేసి ఇంకా కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, లైట్గా గరం మసాలా వేసానండి. లైట్ గరం మసాలా, కొంచెం వచ్చేసి ఉప్పు, పసుపు, కారం ఆ రెండు వేసాను. ఇలా ముక్కలు ముక్కల కింద ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారండి, లేకపోతే అస్సలు తినరు. ఇలా కలిపేసి పక్కన పెట్టేశాను ఇంకా. రెండు ఎగ్స్ అయితే ఇద్దరికి వచ్చేస్తాయి అనమాట. కొంచెం లైట్గా కారం అయిపోయింది, ఇంట్లో ఆడించిన కారం అయితే అయిపోయింది. అయితే మా అత్తయ్య గారు చెప్తే కారం ఆడించి ఉంచాను, నువ్వు వస్తావు కదా అప్పుడు తీసుకెళ్ళగాని అని చెప్పారనమాట. ఇక్కడ మిల్లు ఉంది కానీ మా అత్తయ్య గారు చేసి పంపిస్తారు కదా, నేను ఇంక ఇక్కడ తీసుకోను అనమాట. ఆడిస్తారు అక్కడే, ఎండబెట్టేసి ఆడిస్తారు. ఇంకా అయిపోయిందండి కర్రీ కూడా. కొంచెం కరివేపాకు వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలిపేశాను. పక్కన పెట్టేసుకుని ఇంకా పిల్లలు నిద్ర లేచారనమాట. ఒకరి తర్వాత ఒకళ్ళ స్నానాలు, బ్రష్లు అవి ఇవి అని చేసుకుంటూ ఉన్నారు. మధ్య మధ్యలో నేను వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, చెయ్యండి 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 అని వెనకాల నుంచి తోస్తూ ఉండాలన్నమాట. లేకపోతే అంత ఈజీగా ఏం కదలరండి. అయిపోయిందండి, నేను పక్కన పెట్టేసి మూత పెట్టేస్తాను. తర్వాత శనగపిండి చట్నీ కదా, కొంచెం ఆయిల్ వేసేసి పప్పు దినుసులు అయితే వేసేసాను. ఆయిల్ది డబ్బా బుక్ చేశానండి, లేదనుకుంటా, అవుట్ ఆఫ్ స్టాక్ అనుకుంటా. డబ్బులు అనేది రిటర్న్ వేసేసారు, మరి ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అని చెప్పేసి ఇంకా నాకు ఏమనిపించిందంటే సర్లే ఇంకెందుకు, ఆల్రెడీ డబ్బా ఉంది కదా స్టీల్ది, అది వాడుకోవచ్చు. అది నేను బుక్ చేసిన ప్లాస్టిక్ డబ్బా. అది ఎలా ఉంటుందంటే దోశలు వేసినప్పుడు చిన్న బ్రష్ లాంటిది ఉంది లోపల, దోశలు వేసేటప్పుడు అలా బ్రష్ తోటి ఇలా ఇలా అంటానికి. తర్వాత నార్మల్గా ఇలాంటి డీప్ ఫ్రైలు కానీ ఇలాంటి కర్రీస్ చేసినప్పుడు మళ్ళీ ఒక ట్యాబ్ ఓపెన్ చేసి చక్కగా వేయచ్చు. అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకో మరి డెలివరీ చేయలేకపోయారు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసానండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు వేసాను. బాగుంటుంది కదా అల్లం ముక్కలు అయితేనే, హెల్త్ కూడా మంచిదని చెప్పేసి అల్లం ముక్కలు వేసాను అనమాట. కరివేపాకు తర్వాత వాటర్ వేసేసి లాస్ట్లో పసుపు వేసాను, ఉప్పు, కొంచెం పసుపు, ఇంకా మొత్తం కలిపేసాను. కలిపేసి మరిగిన తర్వాత శనగపిండి ముందే కలిపి పెట్టుకున్నానండి. శనగపిండి ముందే కలిపి పెట్టుకోవటం వల్ల ఏంటంటే కొంచెం పచ్చి వాసన రాకుండా ఉంటుందంట, మా ఫ్రెండ్ చెప్పారనమాట. ఫ్రై చేసుకుంటే ఇంకా మంచిది, ఫ్రై చేసుకునే టైం లేకపోతే ముందే నానబెట్టుకుని ఉంచుకుంటే బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది అని ఏదో టిప్ రూపంలో చెప్పారు. అంటే బాగా ఇలా కలిపేసుకుని మరిగిపోయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి, అల్లం వేసాను కదా. ఇంకా తర్వాత వచ్చేసి శనగపిండి కలిపి పెట్టుకున్నాను, ఇది కూడా వేసేసాను.
బాగా కలిపేసానండి వేసేసి. ఇంకా చిన్న మంట మీద చక్కగా కలిపేసుకుంటే మనకి శనగపిండి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. మరగాలండి, మరగకపోతే మంచిగా టేస్ట్ అనేది రాదనమాట. స్టార్టింగ్లో నాకు శనగపిండి చేసేటప్పుడు మొత్తం కర్రీ అంతా ఉడికిన తర్వాత ఎలా వచ్చేదంటే పగిలిపోయినట్టు వచ్చేది. మనకి పాలు ఎలా పగులితే అలాగా. తర్వాత తెలిసిన వాళ్ళు చెప్పారండి, ఎక్కువ నీళ్ళు వేస్తే పగిలిపోయినట్టు వస్తాయి, తక్కువ నీళ్ళతోనే బాగా ఉడకపెట్టాలి అని. ఇంకా అప్పటి నుంచి తక్కువ నీళ్ళు వేసి ఉడకపెడుతున్నాను అనమాట. తక్కువ నీళ్ళతోనే ఉడకపెడుతున్నాను. ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని మూత పెట్టేశానండి. ఇంకా బాగా దగ్గరికి అయితే కొంచెం వాటర్ వేసాను. కొంచెం వేసుకోవాలి వాటర్. ఎక్కువ వేసేస్తే పగిలిపోయినట్టు అవుతుంది అనమాట. అందుకుని ఇలా బాగా కలిపేసుకుంటామే. కొంచెం టేస్ట్ చూస్తే బాగానే ఉంది. కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. తీసుకురాలేదు ఈసారి కొత్తిమీర. అంతేనండి, నాకు టిఫిన్ కూడా రెడీ అయిపోయినాయి, కర్రీ కూడా రెడీ అయిపోయింది, రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పక్కన పెట్టేసి పిల్లల సంగతి చూడాలి. వాళ్ళు నేను వెళ్ళకపోతే ఇంకా ఆడుకుంటూ కూర్చుంటారండి. అసలు ఇంకా కర్రీ రెడీ అయిపోయిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇలా కలుపుతూ ఉండాలి, అయితే గడ్ల కింద వచ్చేస్తుంది. కొంచెం వాటర్ వేస్తే, నాకు వాటర్ ఎక్కువ వేయాలంటే భయం అండి బాబు. మళ్ళీ పలచగా అయిపోయి అక్కడ పగిలిపోయినట్టు అయిపోతుందా అని కొంచెం వేసుకుని చేసుకుంటానమాట. రేపు నెక్స్ట్ దోశలు వేస్తాను. దోశల వీడియో కూడా మీకు వస్తుంది. ఇంకా అయిపోయిందండి, మూత పెట్టేయటమే. ఇంకో కొంచెం పచ్చివాసన ఏమన్నా అనిపిస్తే ఇంకొక 2 నిమిషాల పాటు పెట్టేస్తాను. ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి టిఫిన్ సదరాలి. వాళ్ళు ఎదురుగుండానే పెట్టాలన్నమాట. అప్పుడే హ్యాపీగా ఫీల్ అవుతారు. రోజు చిన్నోడు అన్నం వదిలేసి వస్తున్నాడు. ఈరోజు నేను నీకు మంచిగా ఫ్రై చేసి పెట్టాను, మొత్తం తినేయాలని చెప్తున్నాను అనమాట. వాళ్ళ ఎదురుగుండా చూపిస్తే ఓకే మా అమ్మ ఎగ్ అంటే ఇష్టం, కానీ ఎక్కువ పెడితే అరగదు కదా. ఇంకా మా వాడు చెప్తున్నాను, నువ్వు ఎక్కువ పెట్టేస్తున్నావు అంటే, నేను పెట్టేదే 4 ముద్దలు, దాన్ని మళ్ళీ ఎక్కువగా ఫీల్ అయిపోయి తీసుకొచ్చా వెనక్కి, మీ డాడీ వచ్చి తిడతాడు మళ్ళీని అని చెప్తుంటే సరే అని చెప్తున్నాను అనమాట. అయితే ఈ ఇలాగా పిల్లల్ని కూర్చోబెట్టి తినిపించడాలు ఒక సిస్టర్కి బాగా నచ్చిందండి. మీరు ఇలా అంటున్నానని ఏమనుకోకండి, మీరు మాత్రం డైనింగ్ టేబుల్ కొనకండి, ఇలా చక్కగా పిల్లలు మ్యాట్ వేసుకుని అలా కూర్చుంటాం అనేది మంచి పద్ధతి అన్నారు. నాకు ఫస్ట్లో కొందాం అనుకున్నానండి, ఎందుకంటే మంచి చక్కగా ప్లేస్ ఉంది కదా, ఎవరైనా చుట్టాలు వచ్చినా కొంచెం డీసెంట్గా ఉంటుందని. తర్వాత అనిపించింది, మళ్ళీ కొన్నాను అనుకోండి ఈ కల్చర్ మిస్ అయిపోతారు. తర్వాత వచ్చేసి ఇంకా ప్లేస్ కూడా మళ్ళీ ఫుల్ అయిపోతుంది అనమాట, ప్లేస్ అంతా కూడా. ఇప్పుడు ఈ ఓపెన్ ప్లేస్ ఉండదు, ఇలా కూర్చుని తినడానికి, చక్కగా అందరం కూర్చుని తినడానికి ఉండదు. ఎవరైనా వస్తే కింద అలా మ్యాట్ వేసి కూర్చుని తినిపించడమే, ఇంకేం చేస్తాం. పూర్వ రోజుల్లో కూడా అలాగే కదా, డైనింగ్ టేబుల్ లేనప్పుడు. సో నేనైతే ఇంకా కొనొద్దు అనుకున్నాను. ముందు కొందామని డిసైడ్ అయిపోయాను, తర్వాత ఇంకా వద్దు, డ్రాప్ అయిపోయాను అనమాట. ఇంకా కొనొద్దులే, ఇలా ఓపెన్ ప్లేస్గానే ఉండని చక్కగా. మొత్తం ఇల్లంతా వస్తువులు ఉన్నాయనుకోండి నిండిపోతాయి. అయినా మనకి రెంట్ హౌస్లు కదా, అన్నీ కొనుక్కున్నాం అనుకోండి, మళ్ళీ ఇల్లు మారాలనుకుంటే అవన్నీ మోసుకెళ్ళాలంటే అయ్య బాబోయ్, తలుచుకుంటేనే భయం వేసేస్తుంది. అసలు నేను ఆ ఇల్లు మారిన రోజులైతే ఎప్పటికీ మర్చిపోలేనండి. అంత ప్రెషర్గా ఫీల్ అయ్యాను. చాలామంది అంటూ ఉండేవాళ్ళు ఇల్లు మారడం అంటే అంత ఈజీ కాదు బాబోయ్ అని, కానీ నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఇప్పుడు వచ్చింది ఎక్స్పీరియన్స్ బాగా. ఇంక ఇవన్నీ పెట్టేసి ఇంకా వాటర్ కూడా వేడి నీళ్ళు కాచి చల్లార్చాను. ఖచ్చితంగా వేడి నీళ్ళే పెడతానండి, చన్నీళ్ళు పెట్టను. సమ్మర్లో అయినా సరే వేడి నీళ్ళే, వేడి నీళ్ళు పెట్టి కాచి చల్లార్చి అప్పుడు బాటిల్లో వేస్తాను అనమాట. ఆ బాటిల్ కూడా నేను ఇది తీసుకొచ్చాను అనమాట, స్టీల్వే తెచ్చాను. పిల్లలు ఇడ్లీలు కూడా తినేశారు, ఇంక నా వెనకాలే వస్తున్నాడు. నేను ఇలాగ పక్కకి జరిగానంటే చాలండి, అల్లరే అనమాట. వాళ్ళ డాడీ అక్కడ కాపలా కాస్తున్నా కూడా అల్లరి చేస్తారు, ఎందుకంటే ఫోన్లో బిజీగా ఉంటారు కదా ఆయన. ఇవేం పట్టించుకోరని భయం అనమాట. నేను గట్టి గదివితే మళ్ళీ ఒక కన్ను వేస్తూనే ఉంటాడండి చిన్నోడు నా మీద, నన్ను చూస్తుందా లేదా, చూడకపోతే అల్లరి చేద్దామని. వాడి పని అదే అనమాట. కటింగ్ అయితే భలే దగ్గరగా చేయించేసామండి, అందరు నవ్వుతున్నారు, మరీ ఇంత చిన్నగా చేయించేసారేంటి
అని. మరి సమ్మర్ కదా ఇట్టే పెరిగిపోతున్నాయి తెలుసా. ఒక వారంలోనే హెయిర్స్ పెరిగిపోతున్నాయి. మళ్ళీ కటింగ్ తీసుకెళ్ళడం, వెళ్ళినప్పుడల్లా లంచం ఇవ్వడం, నీకు చాక్లెట్ కొంటాను, నీకు ఒక బిస్కెట్ కొంటాను, ఏడవకని. వాడు ఏడుస్తాడనమాట కటింగ్ చేస్తే. ఇంకా ఏదో ఒకటి లంచ్ అని చెప్పి తీసుకెళ్ళడం, ఇదే అయిపోతుంది. అందుకనే సమ్మర్ కదా బాగా దగ్గరగా చేయించేసేయండి డిప్ప కటింగ్ టైప్లో అని చెప్పాను అనమాట. అలాగే చేయించుకొచ్చారు. వచ్చిన తర్వాత ఒకటే వాళ్ళ అమ్మ దగ్గరగా చేస్తారు, కొంచెం ఇలా అనటానికి లేదు, అందరు నవ్వుతారని. అప్పుడే వాళ్ళకి తెలిసిపోతుంది స్టైల్ అంటే ఏంటో. ఇదివరకు అయితే చక్కగా ఎలా పడితే అలా చేయించుకునే వాళ్ళు. ఇప్పుడు పెరుగుతున్నారు కదా కొంచెం పిల్లలు, అన్నీ చూస్తున్నారనమాట స్టైల్ స్టైల్ అంటే ఏంటని. అయిపోయిందండి నా పని అయితేనే. ఎవరి దాంట్లో అది పెట్టేసి ప్యాకింగ్ చేసి పంపించేయటమే పిల్లల్ని. వెళ్ళిన తర్వాత మళ్ళీ స్నానాలు చేసి ఎడిటింగ్ చేసుకుని, ఒక వీడియో అయితే పిల్లలు వెళ్ళగానే ఒక స్టిచ్చింగ్ వీడియో ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేస్తాను అనమాట. అది అప్లోడ్ అయ్యేలోపు స్నానం చేసేసి ఇంకా పూజ చేసుకుని. రోజు చేస్తారా పూజ అంటే టైంని బట్టండి. 11 దాటిపోయింది అనుకోని చేయను. ఇంకా 11 లోపు అయితేనే చేస్తాను అనమాట. 10:30 వరకు అయితే పనులు అయిపోయినాయి అనుకోండి, 10:30 అంతవరకు అయితే చేస్తాను. ఇంకా 11 దాటిపోతే నాకు ఇంకా చేయాలనిపించదు, మధ్యాహ్నం కదా బాగోదని చెప్పేసి. ఏదో దెబ్బ తగిలింది పెద్దోడికి, తినలేకపోతున్నాడు. ఇంకా వీళ్ళకి అయిపోయిందండి, ఇంకా ఫుడ్ తింటాము. చిన్నాయనేమో మెల్లగా అటు ఇటు ఒళ్ళు విడుచుకుంటూ తినాలా వద్దా. ఈ మధ్యన అసలు తినట్లేదనమాట బాగా. ఇంక వాళ్ళ డాడీ వచ్చి బెదిరిస్తున్నాడు, ఇంకో ఇడ్లీ అసలే ఇప్పటికే ఏడుస్తుంటే ఇంకో ఇడ్లీ అయినా అని అంటున్నారనమాట. ఇంకా రెచ్చగొడతాడండి చిన్నోడిని. ఎలాగైతే ఏడుస్తాడో అలాగే ఇంకా ఏడిపిస్తూ ఉంటాడు వాళ్ళ డాడీ. వాళ్ళిద్దరికీ మళ్ళీ వచ్చి నేను పంచాయతీ, ఎందుకు ఏడిపిస్తారని చట్నీ వేసినట్టున్నారు. నేను లోపల ఉన్నాను కదా, వచ్చి వేసినట్టున్నారు. కెమెరా పెట్టేసి నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. నాకు ఈ మ్యాటర్ అంతా అయినట్టు నాకు తెలీదు. ఇప్పుడు నేను వీడియో చూస్తున్నాను, వీడియోలో నేను కూడా ఆఫ్ చేయడం మర్చిపోయాను కెమెరా. పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. వీళ్ళు చేసే పనులన్నీ ఇప్పుడు కనిపిస్తాయి. ఇంక ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయారు చూస్తారా. ఈ మ్యాట్ నేను ఇప్పుడు కడిగేసి ఇంక వెళ్ళిపోయారండి పిల్లలు. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత స్నానాలు చేసేసి ఇంకా పూజ అయితే చేయలేదు ఈరోజు. ఇంక ఇది వచ్చిందన్నమాట శారీ, బ్లౌజ్ కుట్టమని. లైనింగ్ అయితే చిన్న పీస్ తెచ్చారు, ఇంకొక పీస్ కావాలి, అది దొరకలేదు. ఇంకా చూడాలి, అడ్జస్ట్మెంట్ చేసి చేయాలి ఏదో ఒకటి. తర్వాత ఒక టాప్ అయితే కుట్టానండి. అంటే మన ఇంట్లో బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా, అంటే మనకి బ్లౌజులు అవని, అంటే ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి చుట్టాలు, మన చేతిలో పెడతారు కదా బ్లౌజులు, అవేమో నాకైతే అయిపోతాయి. కానీ 2x2 పీసులు అయితే నేను వేసుకోను కాబట్టి లైనింగ్ కింద వాడేస్తాను. వేరే వాళ్ళు ఉంటారు వచ్చి తీసుకొస్తారనమాట. ఏం చేయాలి కుమారి, నాకైతే సరిపోదు, నాది 40 సైజు, వీళ్ళు ఇచ్చిందేమో 80 సెంటీమీటర్లు అంటే నేను ఏం చెప్తానంటే, మళ్ళీ వేరే వాళ్ళకైతే పెట్టకండి పాపం. వేరే వాళ్ళకి పెట్టామనుకోండి, సన్నగా ఉన్న వాళ్ళకైతే పెట్టేయచ్చు, లావుగా ఉన్న వాళ్ళకి పెట్టామనుకోండి మళ్ళీ అది వేరే వాళ్ళకి ఇస్తారు. అలాగా సప్లై అవుతూ ఉంటుంది. ఇంకేమైనా చిన్నపిల్లలు ఉంటే ఇలా కటింగ్ చేసేసుకుని ఏదైనా ఒక టాపు వేయించేసేయండి పిల్లలకి. లేదు అనుకుంటే ఎవరైనా బారసార్లు అవి జరుగుతూ ఉంటాయి కదా బర్త్డేలు చిన్నపిల్లలకి, వాళ్ళకి కుట్టించేసి గిఫ్ట్ కింద ఇచ్చేసి చక్కగా ఐరన్ చేసుకుని అని చెప్పాను. అదనమాట. సరే అని చెప్పారండి. ఇంకా నేనైతే ఇది ఎటు కాకుండా వస్తుందన్నమాట, ఎటు చేద్దామన్నా రావట్లేదు. సో ఫైనల్గా అయితే ఒక టాప్ అయితే కుట్టేశాను. పాప జీన్స్ వేసుకున్న, లెగ్గిన్ వేసుకున్న, చిన్న పాప 7 ఇయర్స్ బేబీ ఉంటుంది. కొంచెం నెక్ దగ్గర ప్రెస్సింగ్ బటన్లు పెట్టాను అనమాట. ఆ బటన్లు కుడుతున్నాను. ఏమీ లేదు, 2 బటన్స్. ఈ బటన్స్ కుట్టేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేసామంటే ఎంత తీసుకుంటారని అడుగుతున్నారండి. దీనికి ఒక 100 రూపీస్ తీసుకోవచ్చు, ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ కుట్టే అంత టైం పట్టింది. నేను ఒక 100 అనుకుంటున్నాను. సేమ్ అంతే టైం పట్టింది. కటింగ్ స్టిచ్చింగ్ ఉంది కదా, ఒక టాప్ కుట్టాల్సిందంత ఉంది టైము. లైనింగ్ లేదులేండి, ప్లెయిన్ బ్లౌజ్ నేను 100 రూపీస్ తీసుకుంటానండి. మిషన్ మీద కుట్టేశాను, ఇంకా కింద కూర్చోలేదు. ఇంకా చక్కగా ఇలాగా కుట్టేసుకుని పక్కన పెట్టేసి ఇది ఒకటే కుట్టానండి ఈరోజు అయితేనే. ఇంకేం ఎక్కువ కుట్టలేదు, ఎందుకంటే వ్లాగ్స్ ఎక్కువ, వీడియోస్ ఎడిటింగ్ చేయటం అలా ఉన్నాయన్నమాట. మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాలి కదా, అవి ఇవి మేనేజ్ చేయాలంటే కొన్ని మనం ఫాస్ట్గానే ఉండాలి. వ్లాగ్ ఛానల్ అయితే మన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, నా వ్లాగ్ ఎప్పుడు పెడతావక్క అని. సో అందుకనే కొంచెం ఎడిటింగ్లు ఎక్కువ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత
ప్యాకింగ్ చేసేసి ఇంకా స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేసి తినిపించేసి ఇంకా మన పనులు మనం చేసుకుంటామే. సో అలా ఉంటుందండి నాకు డైలీ రొటీన్ లైఫ్. నాకు ఒక రకంగా చెప్పాలంటే స్టిచ్చింగ్ లేకపోతే ఒకలాగా ఉంటుంది లైఫ్. చాలా కూల్గా వెళ్ళిపోతుంది. అసలు ఎంత కాన్సన్ట్రేషన్ మొత్తం ఇంటి మీదే ఉంటుందన్నమాట. ఇది చదువుకుందామా, అది చదువుకుందామా, ఇది చేద్దామా, అది చేద్దామా, అంతేగాని పడుకుంటాలు టైంపాస్ చేయడం అవి ఉండదన్నమాట నాకు అసలు. చూసారు కదా, ఒక దగ్గర దగ్గర 1 వీక్ వరకు మిషన్ ఎక్కలేదు, అయినా సరే ఖాళీగా లేను, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. ఇది అది అది ఇది అని చేస్తూనే ఉన్నాను. ఇల్లు క్లీనింగ్ చేయడాలు, లేదంటే ఇవిని తీసి అక్కడ పెట్టడాలు, అవన్నీ కూడా. కానీ స్టిచ్చింగ్ అవి మనకి వచ్చినాయి అనుకోండి, స్టిచ్చింగ్ చేయాల్సి వస్తే మాత్రం మళ్ళీ కొంచెం లైఫ్ అనేది హడావిడి అయిపోతూ ఉంటుంది. నేను ఎంత తక్కువ తీసుకున్నా కూడా ప్రెషర్గానే ఉంటుంది. ఇంక ఈ బటన్స్ పెట్టేసి ఫ్రంట్లో కొంచెం బొవ్వు ఇచ్చానండి చిన్నగా, అంటే 2 తోగల్లా పెట్టేసి ఒక చిన్న బొవ్వు అయితే ఇచ్చాను. ఇలా చక్కగా పనులన్నీ చేసేసుకుని ఇంకా రెస్ట్ తీసుకుంటామే. రెస్ట్ అంటే ఇంకా 8 అయిపోతుందిలేండి, 8, 8:30 నైట్ అయిపోతుంది, దగ్గర దగ్గర 9 అయిపోతుంది. ఈయన వచ్చేసరికి వరకు ఉండాలంటే 10, 10:30 అలా ఉంటుంది అనమాట. సో చూసారు కదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మళ్ళీ మన స్టిచ్చింగ్ స్టార్ట్ అయిపోయింది, మన పనులకి మన జాబ్ అనమాట ఇది. థ్యాంక్ యూ ఫర్